సరే అది వాడు అందరూ చూస్తారు కానీ సరే పట్టుకో అందరు చూస్తే మాంసం అక్కడికి రా ఒకసారి అక్కడికి రా పరీక్షలు గెస్ట్ వచ్చినప్పుడు గారు ఆహ్వానం బాగున్నది. అధ్యక్షుల వారు చెప్పాలి. ఈ కంటి చూపు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ముఖ్యంగా పేదవారికి, పెద్ద వయసు వారికి కంటి చూపు లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఆ కంటి చూపు కొరకు హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవాలంటే దాదాపు 10 నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చు కూడా అయ్యే పరిస్థితి ఉంది. అట్లాంటి పేద మధ్యతరగతి వారి బాధలను అర్థం చేసుకొని ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు ఈ గర్రెపల్లి గ్రామం లోపల ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఇప్పుడు చూస్తే ఈరోజు ఒక 100 మంది వరకు ఇప్పుడు పరీక్షలు చేయించుకుంటున్నారు. ఎవరికైతే ఆపరేషన్ కంపల్సరీ అవసరం ఉంటుందో వారందరినీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ వారు రేకుర్తి కంటి ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ద్వారా నిర్వహించబడుతున్న రేకుర్తి కంటి ఆసుపత్రికి కూడా పంపి శస్త్రచికిత్స కూడా ఉచితంగా చేయించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇట్లాంటి కంటి వైద్య శిబిరాలు మారుమూల గ్రామాలలో కూడా ఏర్పాటు చేయాలని వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గర్రెపల్లి మేజర్ విలేజ్ కాబట్టి, గ్రామ రెవెన్యూ విలేజ్ కాబట్టి ఈ చుట్టూ ఉన్న 12 గ్రామాల తరఫున మేము వీడైతే బాగుంటుందని క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సెక్రటరీలు కానీ, సర్పంచ్లు కానీ ప్రతి ఒక్కరు కష్టపడరు. చక్రాన్ని కూడా ఒక 15 సార్లు కూడా సార్ పోయిన ఐ హాస్పిటల్కు ఫోన్ చేసి మాకు కంపల్సరీ గర్రెపల్లిలో ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంటే నేను పోతే వాళ్ళు చెప్పడం జరిగింది. చక్రాన్ని కూడా కలిసి మేము తిరిగినాము. ఇట్టే భూమేష్ అన్న కూడా బాగా దీనికి సహకరించి ఈ పొద్దున మార్నింగ్ వరకు కూడా దానికి అందరికి రిప్లై చేయాలి. నేను కూడా జరిగినాము. మా క్లబ్ సభ్యులు అందరి తరఫున మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామంలో ప్రోగ్రాం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముందు అధ్యక్షుల వారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో ముసలి వాళ్ళు, కళ్ళు లేని చాలామంది బాధపడుతున్నారు కనుక వాళ్ళను ప్రతి ఊరు నుంచి యువకులు కానీ, రాజకీయ నాయకులు కానీ వాళ్ళను తీసుకొచ్చి ముందు ఇలాంటి క్యాంపులు ప్రతి ఊర్లో పెట్టి
వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మరొకసారి మారుమూల ప్రాంతాల లోపల కూడా ఈ క్యాంపులు నిర్వహించి అనగారినటువంటి ప్రజలకు మేము ఆదుకోవడానికి ముందున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అంటేనే ఈ ఏరియా లోపల మన సుల్తానాబాద్ ఏరియా లోపల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందంజలో ఉన్నటువంటి మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్. అంతేకాకుండా ఇప్పుడు ఈ క్యాంపుల ద్వారానే కాకుండా ఎవరైనా ఎమర్జెన్సీగా కూడా ఆపరేషన్ అవసరం పడితే మమ్మల్ని సంప్రదిస్తే మేము డైరెక్ట్ కూడా పంపించి వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయించే ఏర్పాటు చేయిస్తామని తెలియజేస్తున్నాను. 40 ఏళ్ళ ఏజ్ నుంచి పైబడిన వారందరూ కూడా కంటి చూపు చికిత్స అవసరం. ప్రతి ఒక్కరికి కూడా కంటి ఐ చెకప్ మనం చేసుకోవడం అవసరం ఉంటుంది. అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు గత 4-5 ఇయర్స్ బ్యాక్ కూడా మాకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గత 5 ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి మన ఐ హాస్పిటల్ వాళ్ళు మనకు ఇక్కడ గ్రామ పంచాయతీ ముందట స్పెషల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే మన మండలి తరఫున మన గర్రపల్లి గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున కూడా లయన్స్ క్లబ్ రేకుర్తి వారికి మరి సుల్తానాబాద్ మండల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులకు మరియు టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సమాజ సేవ అంటే ఈ విధంగా మన కుటుంబంలో చేసినట్టు చేస్తే వారికి ఈ నిరుపేదలైన వారు ఎప్పుడు రుణపడి ఉంటారు. కాబట్టి నిరుపేదలకు సేవ చేస్తే అది దేవుడు మనకు ఎంతో సేవ చేసిన పుణ్యం దక్కుతుంది, దేవునికి సేవ చేసిన పుణ్యం దక్కుతుంది. కావున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఈ కార్యక్రమాన్ని మన గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ వినియోగించుకోవాలని మనం ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఒక 40 నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే వాళ్ళు పెట్టుకునే స్తోమత లేని వాళ్ళు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వినియోగించుకోవాలని అదేవిధంగా ఏదో మనం ఇప్పుడు ఈ క్యాంపును మనకు తెలిసిన దానికి 10 మందికి చెప్పి మోటివేట్ చేసి ఏదైతే గ్రామాలలో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకున్న అపోహ ఏంటిదంటే ఏదో ఉచితంగా వస్తుందిగా ఏదో తక్కువ క్వాలిటీగా ఉంటుందని అనుకుంటే పొరపాటు. అది మనం ఏదైతే డబ్బులు పెట్టి చేసుకుంటున్నామో డాక్టర్లు అదే డాక్టర్లు సేమ్ ట్రీట్మెంటు, సేమ్ వైద్యం, సేమ్ మందులు, సేమ్ క్లాసెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏం తేడా ఉండదు. దీనికి చుట్టుపక్కల ప్రజాప్రతినిధులు అందరూ సహకరించినారు. మరియు దీనికి ఒక 4 రోజుల నుండి మా అధ్యక్షులు వారు చాలా రిస్క్ తీసుకొని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. దానికి మేము కూడా సపోర్ట్ చేసినాము. మరియు ఇంటి కార్యవర్గ సభ్యులు కూడా సుధీర్ రావు మరి సతీష్ గారు కూడా దీనికి సహకరించి మా లయన్స్ క్లబ్ మెంబర్స్ కూడా అందరూ సహకరించి ఇట్టి క్యాంపును విజయవంతం చేసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రజలకు కంటి చూపు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారిలో అవసరం ఉన్న కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఉచిత రవాణా సౌకర్యంతో వారితో పాటు ఒక సహాయకుడిని కూడా రేకుర్తి కంటి ఆసుపత్రి ఐ హాస్పిటల్ కరీంనగర్కి పంపించి ఉచితంగా కూడా వారికి ఈ ఆపరేషన్ నిర్వహించి తిరిగి ఇక్కడికి చేర్పించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ప్రత్యేక గర్రపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ గర్రపల్లి అనేది రేపు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ గారికి తెలియజేయడం జరుగుతుంది. తద్వారా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారా ప్రత్యేకంగా ఉన్న కార్యక్రమం ఏంటంటే అందరికీ కంటి చూపుని ఇవ్వాలనే సదుద్దేశంతో లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, చైల్డ్హుడ్ క్యాన్సర్, యువకులకు స్కిల్ డెవలప్మెంట్, ఇట్లా రకరకాల సమస్యలు మన ప్రపంచంలో ప్రజలకు కలిగే సమస్యలను గుర్తించి అందులో ఒక 8 రకాల సమస్యలను ప్రజలకు దూరం చేసే విధంగా ఈ లయన్స్ క్లబ్ అనేది ఈ సేవల ద్వారా విస్తృతంగా సేవలు చేస్తూ ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్ అని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ గర్రపల్లిలో కూడా ఖచ్చితంగా ఈసారి వచ్చే సంవత్సరం లోపల ఇక్కడ కూడా ఒక లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటామని, రైతులకు రేపు పురుగు పూసి కనబడాలి, రాత్రి అయినా కూడా పగలైనా కూడా తిరిగి వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకునే విధంగా ప్రోత్సాహాలు ఇస్తూ మరి వీళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గర్రెపల్లిలో ఒక ఐ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంపులో సుమారు ఇప్పటికే 150 నుంచి 200 మంది ఇప్పటికి వచ్చేందు సుమారు 300-400 మందికి సేవలు అందిస్తున్నారు. ఈ విధంగా లయన్స్ క్లబ్ రానున్న కాలంలో కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ నుంచి అద్భుతమైన ప్రోగ్రాములు చేస్తాము. ప్రజలకు ఎప్పుడు లయన్స్ క్లబ్ సేవ చేస్తూనే ఉంటుంది నిరంతరం. ఆ పేరును మీకు పాత కరీంనగర్ జిల్లాలో ముందంజలో ఉండే విధంగా చేస్తాం.
ఇట్లా మడత ఎందుకు ఇప్పుతాను అన్న ఇట్లా మడత పెట్టుకుంది ఒక గిట్ట వేసుకొని రాని ఒక్క ఇచ్చిరా అంజాన ముందురా ఒకటి ఆ పెద్ద మనిషి తోటి వాళ్ళిద్దరికి వేసుకోరు మనం ఇంకెవరెవరు ఉన్నారో నాటుకు పెట్టేవాళ్ళు అందరికీ ఇచ్చుడే మధ్యలో అమ్మా మధ్య చేయగల పెట్టు రైట్